అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఉన్న హామీలు అమలు, మధ్యంతర భృతికి అడుగులు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీల అమలుకు ఈ మేరకు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల మధ్యంతర భృతి సవరణకు సంబంధించి ముఖ్యమైన అడుగులు వేయాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మేనిఫెస్టో హామీల అమలు పట్ల ప్రశ్నలు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉపాధ్యాయులకు సంబంధించిన హామీలను అమలు చేయటం లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రశ్నించింది. ప్రతి నెల మొదటి తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లిస్తామన్న హామీ ఆహ్, అంతంత మట్టుకే ఉన్నట్టు చెప్తున్నారు. ఇకపోతే ఆర్థిక చెల్లింపులపై సమస్యలు. ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థలైన ఏపీజీఎల్ఐ మరియు పీఎఫ్‌లో పొదుపు చేసినటువంటి సొమ్మును అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి సాధ్యమవటం లేదని, ఉద్యోగ విరమణ అనంతరం మాత్రమే ఆ సొమ్ము చెల్లించడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. 12వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు. 12వ పీఆర్సీకి సంబంధించి మధ్యంతర నివేదికపై ఐఆర్ పైన ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే సీపీఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ రద్దుపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని, ఓపీఎస్ అమలు చేయాలనైతే ఉద్యోగ సంఘాలు కోరాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతులు అందజేస్తూ పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా జీతాలు, బీమా సౌకర్యాలు, పీఆర్సీ అమలు మరియు సీపీఎస్ రద్దు వంటి కీలక సమస్యలపైనే చర్యలు తీసుకోవాలనైతే కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ఈ అంశాలపైన సత్వర చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడం సులభమవుతుంది. కాబట్టి త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు వీటిపై ఒక సానుకూల నిర్ణయం ఉద్యోగ సంఘాలతో చర్చించి తీసుకుంటారని అయితే ఉద్యోగ సంఘాలు భావిస్తూ ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.